బాధలు రాగానే జీవితం అంతా అయిపోయింది అనుకోకండి. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు. ఏంటంటే నేను టైలరింగ్ చేయడం నా కారణం ఏంటంటే స్కూల్కి వెళ్ళేదాన్ని. వెళ్ళిపోతే నేను యూనిఫామ్లో 6th క్లాస్ వరకు చదువుకున్నా నేను. అప్పటి వరకు నాకు చదువు చక్కగా రాలేదు. నాకు కూడా ఎన్నో కష్టాలు బాగా మిషన్ని నాన్న కొనిచ్చిండు, నేర్పించడానికి డబ్బులు ఇచ్చిండు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. నేను మిషన్ నేర్చుకునే టైంలోనే నాన్న చనిపోయిండు. కను చివరన జారే తడి చినుకును సైతం. ఆ బాధల్నే నేను నాన్న వాళ్ళ ఇంటి దగ్గరనే సంవత్సరం ఉన్నా. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి నాకు నా భర్త సపోర్ట్గా అన్ని ఇద్దరం సపోర్ట్గా నా మిషన్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నా కింద 2 వర్కర్స్ ఉన్నారు, సాలరీ లాగా ఇస్తున్నా. మీరందరూ ఏం బాధపడకండి, మీరు కూడా ఒక రోజు వస్తుంది. జీవితం ఇప్పటి వరకే ఆగిపోయింది అనుకోకండి. ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ ఉంటుంది. ఆ రోజు కోసం ఒక రోజు ఎదురు చూడండి. అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఈ స్థాయికి ఎదిగా. నేను సునీత వాళ్ళ అత్తమ్మను. నా కోడలకు అందరూ సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. దోస్తులకు కూడా నా కోడలికి సపోర్ట్ చేయండి.